హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. అనగనగా ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడున్నాడు. అతనికి ఓ భార్య ఉంది. తల్లి కూడా ఇంట్లోనే ఉంది. పెత్తనమంతా తల్లిదే. అత్తగారు కోడల్ని నానా బాధలు పెట్టేది. కడుపు నిండా అన్నమైనా పెట్టేది కాదు. వాళ్ళ దొడ్లో ఓ కాకర పాదు ఉంది. అత్తగారు అప్పుడప్పుడు ఆ కాయలు కోసుకొని వండుకొని తినేది. కోడలికి ఒక కూరముక్క కూడా పెట్టేది కాదు. కూర తినాలని కోడలికి ఉన్నా కానీ ఏం చేస్తుంది? ఓ రోజున అత్తగారు తన కూతురిని చూద్దామని పక్క ఊరు వెళ్ళింది. అదే సమయమని కోడలు కాకరకాయలు కోసుకుని చక్కగా కూర వండుకొని అన్నం తినబోతుంది. ఇంతలో అత్తగారు వచ్చి తలుపు తట్టింది. గట్టి చిక్కు వచ్చింది కోడలికి. ఆ వండిన అన్నము, కూర మంచినీళ్ళ బిందెలో పెట్టుకొని అత్తగారికి తలుపు తీసి తాను నీళ్లు తెచ్చే నెపంతో బయటికి వెళ్ళింది కోడలు. ఆ నూతి దగ్గర మాత్రం ఆమెకు వీలు చిక్కుతుందా? ఊళ్ళో వాళ్ళంతా నీళ్ళకి వచ్చారు. అక్కడ తినటానికి వీలు లేక మరికొంచెం దూరంలో ఉన్న అమ్మవారి గుడిలోకి దూరి ఎవరైనా వస్తారేమో అన్న ఆదుర్దాతో పెద్ద పెద్ద ముద్దలు చేసి తినటం ప్రారంభించింది. అలా తినటం అమ్మవారికి ఆశ్చర్యం వేసి ముక్కు మీద ఏలేసుకుంది అమ్మవారు. ఆ అన్నం కూర అవగానే కోడల్లేసి బావికి వచ్చి నీళ్లు తోడుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం గుడి పూజారి గుడికి వచ్చి అమ్మవారి ముక్కు మీద ఏలు చూసి ఆశ్చర్యపోయాడు. అగలు పగలు కక్కుతూ పోయి రాజుగారితో ఈ సంగతి చెప్పాడు. రాజు పురోహితులను పిలిపించాడు. ఇది గ్రామానికి అరిష్టం అన్నారు పురోహితులు. ఆ ఏలు తీయించిన వారికి 1116 ఇస్తామని చాటించారు రాజుగారు. ఎంతమందో ప్రయత్నించారు కానీ అమ్మవారు ఏలు తీయలేదు. నేను తీస్తానని బయలుదేరింది కోడలు. మళ్ళీ తన బిందె తీసుకుని తిన్నగా గుడిలోకి వెళ్ళి తలుపులేసి బిందె పైకెత్తి దేవతని మొగుడు చాటు పెళ్ళాలుంటారు, అత్తచాటు కోడళ్ళుంటారు. లోకమాతవు, ఈ మాత్రం జ్ఞానం ఉండొద్దా నీకు? ఏలు తీస్తావా బిందె మొహాన వెయ్యమంటావా అంది. అమ్మవారు బెదిరిపోయి ఏలు తీసేసింది. ఈవిడ శక్తికి ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు అన్నమాట ప్రకారం ఆవిడకు 1116 పండ్లు, పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చారు. అత్తగారి మొహం మొండి చేటంత అయింది. అయినా కోడలి సంపాదనకు మెచ్చుకుంది. కొంచెం గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. ఆ ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని బెదరగొట్టిన ఇల్లాలు కాబట్టి ఆవిడికంటే ఈవిడే గొప్ప అనుకున్నారు. అక్కడి నుంచి మొక్కుబడులన్నీ ఈవిడికే ఇవ్వటం మొదలుపెట్టారు. పళ్ళు, పలహారాలు, కోళ్ళు, గొర్రెలతో ఇల్లు నిండిపోతుంది. అత్తగారికి సంతోషంతో పాటు అసూయ, కోపం, భయము బయలుదేరాయి. ఒక రోజున కొడుకుని రహస్యంగా పిలిచి, ఒరే అబ్బాయి, నీ పెళ్ళాం సామాన్యమైంది కాదురా నాయన. ఇదేదో అమ్మవారు నిన్ను నన్ను కూడా మింగేస్తుంది కొద్ది రోజుల్లో. ఈ పీడ వదిలించుకొని నువ్వు మళ్ళీ పెళ్ళాడ్రా బాబు అంది. ఎలా వదులుతుంది అమ్మ ఈ పీడ అన్నాడు కొడుకు. ఒక ఉపాయం చెప్పింది తల్లి. సరే అనుకున్నారు ఇద్దరును. ఆ రాత్రి భోజనాలయ్యాక బలవంతంగా కోడల నోట్లో గిద్దగొట్టి ఓ చాపలో చుట్టబెట్టి కట్టివేసి తల్లి కొడుకులిద్దరూ సాయం పట్టి శ్మశానానికి మోసుకుపోయారు. అక్కడ కాష్టం పేర్చారు. ఇంతలో నాయనా అగ్గిపెట్టి తెచ్చావంట్రా అంది తల్లి. లేదు అన్నాడు కొడుకు. నువ్వు ఇక్కడ ఉండు, నేను తెస్తాను అంద తల్లి. అమ్మ బాబు, నేను ఉండలేను అన్నాడు కొడుకు. నేను ఉండలేను అంద తల్లి. ఇద్దరు వెళ్ళి తేవడానికి నిశ్చయించుకున్నారు. ఆ చాప చుట్ట అక్కడ పెట్టి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈలోగా కోడలు కట్లు వదిలించేసుకొని మెల్లగా బయటికి వచ్చి ఆ పక్కనే ఉన్న ఒక ఈత బొంత చాపలో కట్టేసి ఓ చెట్టుకి కూర్చుంది. తల్లి కొడుకు వచ్చారు. చాప చుట్ట సాయం బట్టి కాష్టం మీద పెట్టి నిప్పట్టించి ఇక వదిలింది పేడ అనుకుని ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి ఆ ఊరు రాజుగారింట్లో దొంగలు పడి నగలు ధనం దోసుకుని ఊరు బయట శ్మశానం దగ్గర చెట్టు కింద కూర్చొని లెక్క పెట్టుకుంటున్నారు. ఆ చెట్టు మీద ఉన్న కోడలు కునికిపాట్లు పడుతూ జారి దబేల్న కింద పడింది. ఆ పడ్డంలో
నోట్లో గిద్ద ఊడింది. దొంగలు ఈవిడను చూసి అమ్మవారికి పై అమ్మవారని తెలుసుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి ఆ తెచ్చిన ధనము నగలు ఆవిడకు సమర్పించి చక్కాబోయారు. ఆ నగలు ధనం తీసుకొని తెల్లవారేసరికల్లా ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. హడిలిపోయారు తల్లి కొడుకులు. ఇద్దరూ అతి భయంతో తలుపు తీశారు. కోడల్ని చూసి బ్రహ్మరాక్షసేనని నిశ్చయించుకొని ఎల్లికితలా పడిపోయారు. కొంతసేపటికి లేచాక తాను బ్రహ్మరాక్షసిని కాదని, నిజంగా కోడల్నేనని చెప్పింది. తాను స్వర్గలోకం వెళ్ళానని, అక్కడ మామగారు కనపడ్డారని, ఈ నగలు నాణ్యాలు ఇచ్చారని చెప్పి నమ్మకంగా కలిగేటట్టు అన్నీ చూపించింది. నిజమే అని నమ్మింది అత్త. ఇంకా ఏమైనా చెప్పారా మామయ్య అని అడిగింది. మీ అత్తను చూసి చాలా రోజులైంది. ఈ మారు చూడాలని ఉంది. నీవు వెంటనే వెళ్ళి మీ అత్తని పంపించు. ఈ నగలు అవి ఇయ్యి. ఇక్కడ నాకేం లోట్లేదు. కావలసినంత భోగం అన్నారు. వెళ్ళినా సరే, మీరు మానినా సరే అంది కోడలు. అయ్యో, ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. మామగారిని చూడగలిగావు. నాకు మాత్రం చూడాలని లేదటే తల్లి. ఎన్నాళ్ళైందో చూసి, ఇంతకంటే ఏం కావాలే అని ఉవ్విళ్ళూరిందత్త. తాను కూడా రాత్రి చాకలో చుట్టి దహనం చేయమని కొడుకుని కోడల్ని బ్రతిమాలింది. మళ్ళీ త్వరగానే వచ్చేస్తానని వాగ్దానం చేసింది. సరే అన్నారు కొడుకు కోడలును. ఆ రాత్రి ఆవిడని చాపలో చుట్టి శ్మశానంలోకి తీసుకెళ్ళి చక్కగా నిప్పంటించారు. తెల్లవారింది. అమ్మ రాలేదు. ఏమే, మా అమ్మ రాలేదే అన్నాడు భర్త. వస్తారు, తొందరపడతారే అన్నది భార్య. అలాగా 3 రోజులు గడిచాయి. అమ్మ రాలేదు. ఏమే, అమ్మ రాలేదేమే, ఏమైందంటావు అన్నాడు. అయ్యో, చాలా రోజులకు వెళ్ళారు. కష్టసుఖాలు చెప్పుకోవాలా మరి, అప్పుడే వదులుతారా మీ నాన్నగారు? వస్తారు ఓ నెలకు అంది భార్య. నెల గడిచింది. అమ్మ రాలేదు. 2 నెలలు గడిచాయి. అమ్మ రాలేదు. సాధారణంగా కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పింది భార్య. తన భార్య పడ్డ బాధలకు విచారించాడు భర్త. అమ్మ ఇక రాదని తెలుసుకున్నాడు. అమ్మ కోసం అప్పుడప్పుడు ఏడ్చిన భార్యకు బాధ తప్పిందని సంతోషిస్తూ హాయిగా ఉన్నాడు. దంపతులిద్దరూ చాలా కాలం హాయిగా గడిపారు. అలాంటి అత్తగారి బాధ యుక్తిగా తప్పించుకుందని విన్నవాళ్ళంతా సంతోషించారు.